హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో ఏంటంటే ఇవాళ జరగబోయే ఎపిసోడ్ గురించి, అట్లాగే చాలామంది నిన్నటి నుంచి నాకు ఎక్కువ కామెంట్ సెక్షన్స్ కావచ్చు, అలాగా ఇన్స్టాలో కావచ్చు మెసేజ్లు పెడుతున్నది ఏమి అంటే దాని గురించి స్పందించండి సార్. బయట ఇప్పుడు దివ్య వర్సెస్ తనూజ హౌస్లోనే కాదు, వాళ్ళ హౌస్ బయట కూడా వాళ్ళ గురించి బాగా డిస్కషన్ జరుగుతుంది. కొంతమంది హద్దులు దాటి మరీ కామెంట్లు చేస్తున్నారంటే ఇది 100% ఎవరికి దివ్యకి సంబంధించి కావచ్చు, తనూజకి సంబంధించి కావచ్చు, లిమిట్స్ క్రాస్ చేసి మరీ కామెంట్లు చేయడం, ఈ పర్సనల్ అటాకింగ్ అనేది వాళ్ళ ఫ్యామిలీస్ మీద కూడా మాట్లాడడం అనేది 100% రాంగ్. ఈ వీడియో క్లియర్గా లోతైన విశ్లేషణతో మాట్లాడదాం. అసలు ఎక్కడున్నాం మనం, ఎలాంటి భాష మాట్లాడుతున్నాం, ఎలాంటి సమాజంలో ఉన్నాం, మన కామెంట్ల ద్వారా అవతల వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం అనేది కూడా మాట్లాడుకుందాం. ఓపెన్గా మాట్లాడదాం. ఇప్పుడు అది రియాలిటీ షో, అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆ హౌస్ వరకే ఆ రైవలరీ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్లో ఇమాన్యుయల్ మీరు రైవలరీ కొనసాగించట్లేదు కొందరు ఆడియన్స్ కోరారంటే, అక్కడ షోలో ఇంకో కంటెస్టెంట్తో మీరు డిఎన్టీ తలపడితేనే మాకు కిక్ వస్తుందండి, మీ గురించి కూడా మాకు ఒక ఎమోషనల్ కనెక్షన్ వస్తుంది, మీరు ఆ పెయిన్ కానీ మీలో ఉండే ఫైర్ కానీ ఓపెన్ అవ్వండి చెప్పండి అని చెబుతారు. అదే బయటకు వచ్చాకైతే అట్లా చెబుతారు, ఇమాన్యుయల్ నువ్వు వాడిని కొట్టేసి వీడిని కొట్టేసి వాడితో తలపడి వీడిని ఢీకొట్టు వాడిని ఢీకొట్టు అందరితో రైవలరీ కొనసాగించి ఎవరైనా చెబుతారా? చెప్పరు కదా. అక్కడ ఎందుకు చెబుతారు? అది రియాలిటీ షో. అక్కడ ఒకరినొకరు పొగుడుకొని ఆకాశానికి ఎత్తుకొని తలపడితే కప్పెవరు, ఒకరితో ఒకరు తలపడి అవతల వాళ్ళ నెగిటివ్స్ మాత్రమే చెబితేనే ఆ చెప్పే పాయింట్స్లో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనే దాన్ని బట్టి మీరే ఫైనల్గా ఆడియన్సే డెసిషన్ తీసుకొని ఎవరిని ఏ పొజిషన్లో ఉంచారని డిసైడ్ చేస్తారు. అంతే తప్ప అక్కడ జరిగేదాన్ని, ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య జరిగేదాన్ని పెద్ద భూతద్దాలో చూపేసి పర్సనల్ అటాకింగ్ చేసేసి, మరీ దారుణం ఏంటంటే, బాధాకరం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్ మీద కూడా. ఇప్పుడు దివ్య వర్సెస్ తనుజ ఉన్నారు. ఒక ఆమె పాపులారిటీతో సెలబ్రిటీ కేటగిరీగా వచ్చింది, ఇంకొక ఆమె దివ్య అని కామనరు. వాళ్ళిద్దరిలో ఎవరు తప్పైనా కామనర్ అయితే తప్పు చేయకూడదా? తప్పు చేస్తారు. తప్పు చేసేటప్పుడు తప్పు అని చెప్పండి. ఆ అమ్మాయి సెలబ్రిటీ కావచ్చు, ఆవిడ తప్పు అంతవరకే. ఆ ఇష్యూ వరకే ఎవరు తప్పు ఎవరిది ఒప్పు. అక్కడ కామనర్ సెలబ్రిటీ కూడా మ్యాటర్ కాదు. ఇద్దరు కంటెస్టెంట్లు అంతే, అందరూ ఈక్వలే. హౌస్లో అడుగుపెట్టిన తర్వాత ఆడియన్స్ కోణంలో ఇద్దరు ఈక్వలే. ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పుడు వాళ్ళు ఆడే మాట కానీ తీసుకునే డెసిషన్ కానీ ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అంతే, అంతవరకు మాట్లాడాలి. అంతేగాని ఈ పర్సనల్ అటాకింగ్ అయితే నిజంగా మన తెలుగు పీపుల్ అయితే చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు, హుందాగా వ్యవహరిస్తారు. కానీ కొన్ని కామెంట్లు చూస్తే అసలు ఇంట్లో నాయన ఎంతకపోని పిఆర్ అయితే మాత్రం ఇంత దారుణంగా చేయాలో అనిపిస్తుంది. ఇప్పుడు మన ఫ్యాన్స్ అయితే ఎట్లా ఉంటారో రైట్ రాంగ్ లేదా ఓట్ ఫర్ తనూజ, ఓట్ ఫర్ దివ్య, ఓట్ ఫర్ సంజన, ఓట్ ఫర్ ఇమాన్యుయల్, ఓట్ ఫర్ బర్నీ, ఇట్లా నాకు బర్నీ గారు నచ్చారు లేదా సంజన నచ్చింది తనూజ నచ్చింది కొంతవరకు వాళ్ళ గేమ్ గురించి చెబుతారు తప్ప టూ మచ్ కామెంట్స్ అయితే అబ్యూజ్డ్ లాంగ్వేజ్ కామెంట్స్ అయితే పెట్టరు. ఆ లెవెల్కి వెళ్ళరు, ఆ స్థాయికి దిగజారరు. ఆ స్థాయిలో కామెంట్లు పెడతా ఉన్నారంటే మామూలు ఫ్యాన్స్ అయితే లైట్గా కామెంట్ చేస్తారు, వదిలేస్తారు. ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి బూతులు తిడుతున్నారంటే వాళ్ళు తీసుకునే డబ్బులకి న్యాయం చేయాలని ఆత్రం కనిపిస్తుంది. ఫైనల్లీ దానివల్ల ఏం సాధిస్తారు? ఇప్పుడు నాకు నిన్నటి నుంచి కామెంట్ సెక్షన్లో ఇన్స్టాలో కావచ్చు, ఇక్కడ పెడుతున్నది ఇన్స్టాతో పాటు మన వీడియోల కింద కూడా కొన్ని స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేసి మరి దివ్య మీద ప్రజెంట్ జరుగుతున్న పర్సనల్ అటాకింగ్, బాడీ షేమింగ్ మీద మాట్లాడండి సార్ అంటే ఇంకా వాళ్ళ విజ్ఞత ఉండాలి. అది ఏం మాట్లాడుతానో ఒక అమ్మాయి గురించి ఒక షోలో ఉండేదాని గురించి అక్కడ ఆవిడ తీసుకునే డెసిషన్. ఇప్పుడు గౌరవ విషయంలో మనం రాంగ్ మాట్లాడింది, నాతో సహా అందరూ విమర్శిస్తారు, తప్పు అట్లా మాట్లాడకూడదు, చాలా హార్ష్గా అంత అవసరమా ఎందుకని. అంతే తప్ప మరీ టూ మచ్గా ఒక అమ్మాయి తనకు పడని హౌస్లో శత్రువుగా భావించే తనూజ అనే మరో అమ్మాయిని ఆ కెప్టెన్సీ రేసులో తీసేసింది అంతే. దీనిని మామూలుగా చూస్తే పెద్ద విషయమే లేదు. బిగ్ బాస్లో రోజు జరిగే రొటీన్ ప్రాసెస్ అది. అదే మరి బిగ్ బాస్ హౌస్ అంటే అందరిలో మంచిగా చూసుకుంటూ పోతే నువ్వు ఉండలో నువ్వు బాబు నువ్వు రేలంగ మామ అవ్వడానికి వచ్చావా, మంచోడు అనిపించుకోవడానికి వచ్చావా, ఇలాగైతే కుదరదని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. అవతల వాళ్ళలో ఆ నెగిటివ్ పాయింట్స్ చూసుకొని ఆ రైవలరీ కొనసాగించేటప్పుడు ఆ షో తాలూకు కాన్సెప్ట్ థీమే అట్లా ఉంటుంది. అది రొటీన్గా రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ అది ప్రతి సీజన్లో. కాకపోతే ఈ సిచ్యువేషన్లో మొన్న తనూజ ఆ అమ్మాయి తప్పించేసేటప్పుడు తనూజ బాగా ఏడ్చింది, బర్నీని దానిలో ఇన్వాల్వ్ చేయడంతో ఇష్యూ పెద్దదైపోయింది. ఓకే, ఆమెకు దోచింది, ఆమె చేసుకుంది, అది వాళ్ళిద్దరూ హౌస్లో చూసుకుంటారు. బట్ బయట పిఆర్ బ్యాచ్ ఈ ఇష్యూని ఎంత దారుణంగా వాడుతుందంటే ఆ దివ్యను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు దారుణం ఏంటంటే ఏకంగా ఆమెపై నీచమైన లాంగ్వేజ్ వాడుతూ బాడీ షేమింగ్ చేస్తూ ఒక టాస్క్లో ఎవడికి నచ్చినటువంటి బిగ్ బాస్ హౌస్లో ఆడతారు. అంతే తప్ప దాన్ని విపరీతంగా తప్పు పట్టచ్చు. అట్లా కాకుండా ఇట్లా చేసి ఉంటే బాగా అదే ఇలాగే ఆడాలి, ఇలాగే చెయ్యాలి, ఇంకొక పక్క ఊళ్ళో జాకీలు పెట్టి లేపాలి, అందరూ సపోర్ట్ చేయాలి, ఇట్లా చెబుతారా? ఇప్పుడు మీ కంటెస్టెంట్కి మీరు దండం పెట్టుకుపోతే దారుణంగా ట్రోల్ చేస్తారా? అసలు అంత పాపం ఆ అమ్మాయి ఏం చేసిందని. ఓకే, మీకు పర్సన్ నచ్చలేదు, నచ్చకపోతే ఓటు వేయకండి, లేకపోతే ఎలిమినేట్ దివ్య నినాదం తీసుకెళ్ళండి.
ఆవిడ ఎట్లా డబుల్ స్టాండ్ తీసుకుందా, డబుల్ ఫేస్ వాడిందా, కన్నింగ్ ఆడుతుందా, స్ట్రాటజీల పేరుతో చీటింగ్ గేమ్ ఆడుతుందా, ఎట్లా 70 కెమెరాలు ఊరికే చూపవు కదా, అది చెప్పండి. అంతే తప్ప ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీని నీచమైన దారుణమైన తిట్లతో ట్రోలింగ్ చేయడం ఏంటారు బాబు? అసలు సిగ్గుండాలి కదా. అన్నమే కదా తింటున్నారు, లేక ఇంకేమైనా తింటున్నారా? బిగ్ బాస్ అనేది ఒకరితో మరొకరు పోటీ పడే రియాలిటీ షో. ఇక్కడ జాకీలు పెట్టి ఎవరు పైకి ఎత్తడానికి రారు హౌస్ మేట్స్, కంటెస్టెంట్స్. ఇక్కడ ఒకరికొకరు తొక్కేసే రావాలి, పైకి రావాలని అనుకుంటారు. అవతల వాళ్ళది ఎక్కడ పాయింట్ దొరుకుద్ది, ఎక్కడ నెగిటివ్ దొరుకుద్ది, దాన్ని ఎక్స్పోజ్ చేయాలి, ఇట్లాగా అంటారు తప్ప ఒకరికొకరు ఆహా ఊహో నా భుజాల మీద నువ్వు కూర్చొని నేను తీసుకెళ్తా అట్లా రారు కదా. ఒకరితో ఒకరు పోటీ పడే కదా రావాలి. ఒకరు డైరెక్ట్గా తొక్కితే మరొకరు ఏడ్చి తొక్కేస్తారు, అంతే కదా తేడా. దాన్ని ఇదేదో పెద్ద ప్రపంచాన్ని ముంచేసే ఇష్యూలాగా ఆ పర్సనల్ బాడీ షేమింగ్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. వాళ్ళ ఫ్యామిలీల మీద కూడా ట్రోలింగ్, అది కూడా అభ్యంతరమైన అత్యంత జుగుప్సాకరమైన ఆ లాంగ్వేజ్ వాడుతూ చేయడం ఏంటో నాకు తెలియకడుగుతా ఉన్నా. పైగా ఈరోజు ఏంటంటే చాలా చిత్ర విచిత్రాలు జాకీలు పెట్టి లేపడాలు మనం చూడబోతున్నాం ఈరోజు ఎపిసోడ్లో. వెయిట్ అండ్ సీ. ఈరోజు ఎపిసోడ్ చూసాక నాకేంటంటే ఈరోజు ఎపిసోడ్ మెయిన్ వేలో నాకు తెలిసి దివ్యానే. ఎందుకంటే దివ్యాను కంప్లీట్గా ఆ కాన్ఫిడెన్స్ అంతా తీసేసి ఇంకా నేలగారి చేసినట్టుగా తొంగి పెట్టేస్తే ఇంకా నోరెత్తదు హౌస్లో. ఇంకా స్టడీ సపోర్ట్ లేకుండా నేను ఉన్నానంటే ఉన్నాను, భగవంతుడి దయ వల్ల ఫ్యామిలీ వీక్ వరకు ఈ వారం గండం గట్టెక్కితే చాలు, ఆ ఫ్యామిలీ వీక్ ఉంటే మాకు ఒక సాటిస్ఫాక్షన్, ఆ లెవెల్లో ఆవిడకైతే ఈరోజు ఉండబోతుంది. అంటే ఉండకూడదు, ఇంక నోరు ఎత్తకూడదు హౌస్లో, సైలెంట్గా స్టడీ సపోర్ట్ లేకుండా అయిపోవాలి. అందుకే ఈరోజు ఎపిసోడ్లో ఆ ట్రైనింగ్ ఎట్లా ఉంటుందంటే నోరెత్తితే తొక్కేయడం ఎలా, నోరెత్తితే నొక్కేయడం ఎలా అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనం ఈరోజు చూడబోతున్నాం. మనం అర్థమైతే ఉంది. నీకు మనసులో ఏదైనా అనిపించినా అది చేయకు, నచ్చకపోయినా నీకు శత్రువైనా దండేసి దండం పెట్టేసి జహాపనా తుసి గ్రేట్ హో తోఫా కబూల్ కరో అని వంగి దండం పెట్టేసి పక్కకు దెబ్బయి. అట్లా ఉంది ఇక్కడ. ఇదే ఈ సీజన్ మెయిన్ థీమ్ అని ఈరోజుతో మరోసారి నిరూపణ కాబోతుంది. ఇంకా నాకు వచ్చిన కామెంట్స్లో 10-15 వరకు ఒకే దానిపై వచ్చాయి. అదేంటంటే అన్న ఆ సీక్రెట్ టాస్క్ ఆడింది దివ్య, అక్కడ నుంచి వాళ్ళని పంపించేసి ఆ కూర్చున్న వాళ్ళని భరణిని, కళ్యాణ్ని, పిల్ల రీతుని పంపించేసి సూపర్ సక్సెస్ ముగ్గురుని ఆ అమ్మాయిలు అయిపోయి సక్సెస్ చేసింది. పాలు తీసేసి కవర్ చేసి టాస్క్ పూర్తి చేయించింది కూడా ఆవిడ. అట్లాగే కళ్యాణ్ కనిపెట్టేస్తే మేనేజ్ చేసింది కూడా దివ్య. తాను రిస్క్లో పెట్టుకుని మరి మేనేజ్. ఇంతవరకు సుమన్ శెట్టి ఆ బీన్ బ్యాగ్లో కూర్చున్నాడు, బబ్బున్నాడు. మరి ఆ బబ్బున్నోడిని తోపు తురుంకన్ ఆ పాలన తాగిన విధానం ఉందో చూడు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అని పొగుడుతూ దివ్య కనీసం ఒక అప్రిషియేషన్ కూడా ఇవ్వట్లేదు ఏంటన్నా అని కామెంట్లు తెగ వచ్చాయి. అంటే నాకేమనిపించిందంటే ఇక్కడ సుమన్ శెట్టి ఏముంది, ఒక 100 జాకీలు కొనిచ్చి వెళ్ళాడు. నేను బొబ్బున్న ప్రతిసారి మీరు జాకీ పెట్టి లేపండనే. మీరు అలాగే చూడాలి ఈ సీజన్ కూడా. అబ్బబ్బబ్బా ఏం గురకబెట్టాడు, ఏమి నిద్రపోయాడు. టాస్క్ అసలు వాళ్ళని లేపమన్నారా, ఇతను కూర్చుంటాను నేను బీన్ బ్యాగ్లో నన్ను లేపన్నాడు, కూర్చొని కూలబడి లేవలేదు కదా. ఆ బిగ్ బాసే బెత్తరపోయాడు. ఎంపీ ఎమ్మెన్యేల్ భాషలో చెప్పాలంటే ఫోను మాట్లాడుతుంటే పడుకుంటే వీడు చూడండి బాబు నిద్రపోతున్నాడు లేపనరాని. అట్లాగే గురకబెడితే బిగ్ బాస్ బెత్తరపోతాడంటే ఆయన బీన్ బ్యాగ్ నుంచి కదలపోతున్న ఆయన నీకు ఇచ్చాను సూపర్ టాస్క్, సీక్రెట్ టాస్క్, ఇదంటే ఎంత హైప్ వస్తుందో అప్పుడు ఆ అమ్మాయికి ఇస్తే ఆవిడ తన భుజాల మీద వేసుకుని నడిపిస్తే ఆవిడకి 1% అప్రిషియేషన్ ఊసేలేదు. పైగా ఇతన్ని ఆహా ఓహో 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 అబ్బబ్బబ్బబ్బబ్బ అంటే అసలే చాలా కష్టమైన టాస్కులు అంటవి. ఆయనకి కష్టమే, నిజమే, ఆయనకి చాలా కష్టం. అలాంటి ఆయనకు 100 ఇచ్చి ఫిజికల్ టాస్కులు ఆడుతూ ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ ఇలాంటి సీక్రెట్ టాస్కులు ఇస్తూ ఇన్ని చేసే వాళ్ళకేం కాన్ఫిడెన్స్ కంప్లీట్గా లూజ్ చేసేసే మాదిరిగా ఈ చూడండి సీజన్ విన్నాను కూడా ఏం పేరైనా సుమన్ శెట్టిని చేసేస్తే ఛాన్స్ కూడా ఉందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి వారం రాగన్ ఆయన ఆశ్చర్యం. నేను ఆడిసానా మొన్న తను సంజనా భరణ్ ఒక మాట అంటారు, నువ్వు గేమ్ ఆడట్లేదన్నా, గేమే నిన్ను ఆడుతుందన్నా. అలాగే ఉంది సిచ్యువేషన్. లేదంటే టాస్కులు పూర్తి చేసింది ఒకరైతే మరొకరిని ఏనాడైనా ఏ సీజన్లోనైనా పొగిడారా, ఈ సీజన్లో తప్ప. అందుకే దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమైపోతుందంటే ఈరోజు ఎపిసోడ్కు మెయిన్ విలన్ దివ్యానే. లేదంటే ఎంత కసి లేకపోతే కంటెంట్ లేని సుమన్ శెట్టి 100% అంట. రాము ఉండన బాబోయ్ అంటే అతనికి మంచి పర్సంటేజ్, అసలు నోరే విప్పని నిఖిల్కి మంచి పర్సంటేజ్, దివ్యకు మాత్రం లాస్ట్ ప్లేస్ అంట. ఎందుకంటే ఆమె అక్కడ తిని తొంగోవడం లేదు కదా, ఆడుతుంది కదా, ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది కదా, ఫిజికల్ ఆడుతుంది కదా, ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేస్తుంది కదా, ఆడాలి ఉండాలి, ఎవడైతే నాకేంటి నేను భయపడకుండా మాట్లాడతాను అంటుంది కదా. సో అట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు బ్యాడ్ అయితే అయ్యామనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ని, అది కూడా ఎప్పుడో 4వ వారంలోనే విన్నర్ అని ఫిక్స్ అయిపోయిన తనూజను ఢీ కొట్టడమే దివ్య చేసిన తప్పు అయిపోయింది.
అందుకే తెలుగింటి ఆడపిల్లని కూడా చూడకుండా దారుణంగా ఆమెను బూతులు తిడుతూ బాడీ షేమింగ్ చేస్తున్నారు. కాకపోతే నేను చెప్పేది ఒకటే, ఎంత ఖరీదైన మెడిసిన్కైనా ఎక్స్పైరీ డేట్ అంటూ ఒకటి ఉంటుంది. ఈ తిట్టడం, అవమానించడం, దారుణమైన మాటలతో మానసికంగా ఆమె కుటుంబాన్ని కించపరచడం, నీచమైన భాష వాడడం, వీటికి కూడా ఒక క్రాసింగ్ లైన్ అయితే ఉంటుందని మర్చిపోవద్దు. అది చేసింది నేరాలో ఘోరాలు కాదు, సింపుల్ తను వద్దు అనుకున్న ఆమెను రేసులోంచి పక్కకి తప్పించేసింది అంతే. దానికి రివెంజ్గా తనూజకి అవకాశం వస్తే ఆమె కూడా తప్పించేస్తుంది. ఆవిడ కూడా తప్పించేసింది కదా అప్పుడు బల్బు టాస్క్లో. దాన్ని అలాగే చూడాలి. ఆవిడకి అవకాశం వచ్చింది, ఆవిడ తెప్పించింది, ఈవిడికి అవకాశం వచ్చింది, ఈవిడిని తెప్పించింది, అంతే తప్ప అంతకు మించి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి వాళ్ళని అవమానించుకుంటే ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కాన్ఫిడెన్స్ కోల్పోయి వాళ్ళు ఎంత డిప్రెషన్లోకి పోతారో ఆలోచించండి కాస్త. ఇప్పుడు షో నిర్వాహకుల నుంచి, హోస్ట్ నుంచి కూడా బాగా సపోర్ట్ తనూజ్కే దొరుకుతుంది. అది ప్రూవ్ అవుతూ ఉంది. మన గత వారం గోల్డెన్ పవర్ ఉండేటప్పుడు హోస్ట్ సమక్షంలో మీరు చూసారా చూడలేదా? మరి సపోర్టా కాదా? ఆ ఫైండ్ అవుట్ చేసి కూడా వదిలేశారు. అలాగే మీరు ఇంకా ఈ అబ్యూజ్ లాంగ్వేజ్, అభ్యంతరకరమైన, అత్యంత జుగుప్సాకరమైన, అసలు మీ ఇంటెన్షన్ అంటే అర్థమైతే ఉంది కదా. ఇప్పుడు నేను ఎపిసోడ్లో చూద్దాం, సింపుల్ సపోర్ట్ దొరుకుతుందో లేదా అనడానికి. హోస్ట్ ఎక్కడైనా అట్లా అంటారండి? 93% ఇస్తే ఏంటి తనూజాని ఇష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారా? తనూజాకు కూడా శత్రువులు ఉన్నారంటే ఆమె ఏమైనా అజాత శత్రువా? ఆమెకు శత్రువులు ఉండరా? ఎంత లాజిక్ మిస్ అయిపోతున్నారంటే, లాజిక్లు మాట్లాడాలి మీరు, బూతులు కాదు. గత వారం ఇదే హోస్ట్ ఈఎన్ నోట్తోనే ఏం చెప్పాడండి? వారానికి 35 గొడవలు అన్నాడంటే, అలా గొడవలు పడితే మరి శత్రువులు ఉండరా? ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, అందరూ ఇష్టపడతారా గొడవలు పడే వాళ్ళందరికీ? ఎందుకు అక్కడ మరి అంటే వచ్చిన ఆడియన్స్లో అందరూ మీరు ఫ్యాన్స్ని కానీ లేకపోతే మీరు స్పెషల్గా అరేంజ్ చేస్తే ఆ 7% కూడా మైనస్ ఉండదు, 100కు 100 వస్తాయి. ఇంకా ఇప్పుడు ఒక కామనర్కి ఇది సపోర్ట్ కాదా? ఇప్పుడు దివ్య ఒక కామనర్ కేటగిరీలో వచ్చింది, అట్లాంటి ఆమె 0 నుంచి మొదలుపెట్టింది. ఎవరో తెలియదు, మనకి ఎవరికి తెలియదు. హౌస్లోకి అడుగు పెట్టేసరికి 0. అలాంటి ఆమె టాప్ 5కి రావడమే చాలా గొప్ప. అలాంటి వాళ్ళు తప్పు చేస్తే తప్పు, ఇక్కడ రాంగ్ మాట్లాడింది, ఇక్కడ రాంగ్ డెసిషన్ తీసుకుని అది చెప్పొచ్చు. కానీ బాడీ షేమింగ్ ఇవన్నీ ఇప్పుడు ఏమైంది కావచ్చు, వాళ్ళు గతంలో ఒక మాట అంటేనే అందరూ హట్ అయ్యారు. అదేంటి అట్లా బాడీ మొన్న సంజన చేసినా ఎవరు చేసినా తప్పే అని చెబుతారు కదా. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఒక కామనర్ కేటగిరీలో వచ్చి బాగా ఫేమ్ ఉండే వాళ్ళతో ఢీ కొట్టడమే పెద్ద విషయం. సో అలాంటి అంత ఫేము, పాపులారిటీ, ఫ్యాన్ బేస్లు అవన్నీ ఉండేవాళ్ళని ఢీ కొట్టి ఆడడమే చాలా పెద్ద విషయం. ఏం చేసినా చేయకపోయినా కొంతమందికి ఎలివేషన్ ఇచ్చి జాకిలు పెట్టి లేపుతున్నారు కదా. అట్లాంటిది కామనర్ కేటగిరీలో వచ్చి ఆ అమ్మాయి చేస్తూ ఉంటే ఆడుతూ ఉంటే ఇప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతా గుంజి పడేసి లాస్ట్లో పడేసి ఇంకేమి నోరెత్తుతారు? ఇప్పటికే ఆడిన వాళ్ళందరికీ ఆఖరిలో పెట్టేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ మొత్తం నొక్కేసి పిండేసి పీల్చి పిప్పి చేసేసి అసలు నోరే విప్పన వాళ్ళకేమో టాప్ లోపల అయిపోయేసి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో సరే చూడండి. కానీ నేను చెప్పేది ఫైనల్గా ఒకటే, అభిప్రాయాలు చెప్పండి, మంచి భాష, మనుషులు వాడే భాషలో మాట్లాడండి, చెప్పండి, అంతే తప్ప ఎట్లా పడితే అట్లా కామెంట్లు చేసి ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి. అది ఎవరైనా కానివ్వండి, తనూజ విషయంలో కావచ్చు, దివ్య విషయంలో కావచ్చు, సంజన కావచ్చు, హిమాలయాలు కావచ్చు, భరణి కావచ్చు, ఎవరికైనా సరే వాళ్ళకి పర్సనల్ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు హట్ అవుతారు, ఫీల్ అవుతారు. ఆ భాష మంచి భాష వాడండి, కుదిరితే మనుషుల భాష మాట్లాడండి, వాడండి, కామెంట్ పెట్టండి, అంతే తప్ప టూ మచ్గా ఎవరు పెడతారో తెలుసు కదా. రియల్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఎవరు కూడా మా కంటెస్టెంట్ తోపు అంతవరకు ఎలివేషన్ ఇస్తారు తప్ప ఈ టూ మచ్ అభ్యంతరకరమైన అబ్యూజ్డ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే ఎవరు వాడరు. మరి మీకేమనిపిస్తుంది? ఫైనల్గా వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అట్లాగే కామెంట్ కూడా పెట్టడం అయితే మర్చిపోకండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.